తీరు మారలేదు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రకటించగానే తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హై టెన్షన్ మొదలైంది. ఈసారి కేసీఆర్ తప్పక అసెంబ్లీకి వస్తారన్న ప్రచారం మీడియాలో ఊదరగొట్టినట్టుగా వినిపించింది. సోషల్ మీడియా అయితే మీమ్స్, ట్రోల్స్, వీడియోలతో దద్దరిల్లిపోయింది. కొంతమంది కేసీఆర్ వస్తే అసెంబ్లీకి మళ్ళీ కల వస్తుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తే, మరికొందరు రేవంత్ రెడ్డి వల్లే కేసీఆర్ సభకు రావాల్సి వస్తోందంటూ వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలవ్వక ముందే వర్చువల్ ప్రపంచంలో రాజకీయ యుద్ధం చెలరేగిపోయింది. కేసీఆర్ వస్తారా? వస్తే ఏం చేస్తారు? ఎక్కడ చూసినా ఇవే ప్రశ్నలు. అయితే అసెంబ్లీ స్టార్ట్ అయింది. కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. దీంతో సారు ఏం మారలేదంటూ మళ్ళీ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ కేసీఆర్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసినా బయట తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అసెంబ్లీకి కేసీఆర్ వస్తారు, అధికార పక్షం డొక్క చీల్చుతారంటూ గులాబీ మీడియా ఒకటే హడావిడి చేసింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటారు? రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా? ఈ ఉత్కంఠకు మొదటి రోజు కొంతవరకు తెరపడింది. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు, రిజిస్టర్లో సంతకం పెట్టారు. మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలకరిస్తే షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంతే, కొద్దిసేపు సభలో ఉండి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు. ఆ రోజు అసెంబ్లీలో అసలు చర్చలే జరగలేదు. ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం ప్రకటించారు. అయినా సరే కేసీఆర్ అక్కడే ఉండలేదు. సభలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోవటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తర్వాత 2 రోజుల పాటు అసెంబ్లీకి విరామం ఇచ్చారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ అసెంబ్లీకి రావటమే మానేశారు. ఇప్పటి వరకు నామమాత్రంగా 2 సార్లు వచ్చి వెళ్లిపోయారు తప్ప ప్రభుత్వంపై నేరుగా పోరాడిన సందర్భాలు లేవు. అయితే ఇటీవలే ఒక ప్రెస్ మీట్లో కేసీఆర్ స్వరం మారింది. 2 ఏళ్లు ఓపిక పట్టా ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టను అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తోలు తీస్తా అన్న మాటలు కూడా వినిపించాయి. దీంతో ఈసారి అసెంబ్లీలో ఇక తుఫాను ఖాయమని అంతా అనుకున్నారు. వాయిదా తర్వాత తిరిగి అసెంబ్లీ సమావేశాలు మొదలు అయ్యాయి. నదీ జలాలకు సంబంధించిన కీలక చర్చలు జరగాల్సిన రోజు కృష్ణా జలాలు, సాగునీటి ప్రాజెక్టులు, శ్వేతపత్రాలు ఇవన్నీ కేసీఆర్ మాట్లాడాల్సిన అంశాలే. అందుకే ఆ రోజైనా కేసీఆర్ తప్పక వస్తారని భావించారు. కానీ కేసీఆర్ రాలేదు, డుమ్మా కొట్టారు. ఇక అసెంబ్లీ మొత్తం జరుగుతున్నా కేసీఆర్ వస్తారా రారా అన్న సందేహమే మిగిలింది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో ఒకటే మాట చెప్తున్నారు. కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందని, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి సలహాలు రాష్ట్రానికి అవసరమని, అందుకైనా సభకు రండి, మీ అనుభవంతో సూచనలు ఇవ్వండి, మీకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల్లో ఎలాంటి లోటు ఉండదంటూ బహిరంగంగానే హామీ ఇస్తున్నారు. ఈ మాటలు వినిపించిన ప్రతిసారి రాజకీయ వర్గాల్లో మరో చర్చ మొదలవుతోంది. ఇది నిజమైన గౌరవమా లేక కేసీఆర్ను ఇరకాటంలో పెట్టే వ్యూహమా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాంపింగ్ ఆరోపణలు, 10 ఏళ్ల పాలనపై విమర్శలు, అన్నిటికీ నేరుగా రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాల్సి వస్తోంది. మరోవైపు రాకపోతే బాధ్యత గల విపక్ష నేతగా విఫలం అయ్యారు అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకువెళ్లగలదు. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం. మరోవైపు 10 ఏళ్ల పాటు అప్రతిహాతంగా అధికారాన్ని చలాయించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేతగా సామాన్య ఎమ్మెల్యే సీట్లో కూర్చోవటం ఆయనకు మానసికంగా ఇబ్బందిగా ఉందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తనకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చేసే విమర్శలను భరించడం ఆయనకు ఇష్టం లేదన్న వాదన కూడా ఉంది. అందుకే తన స్థానంలో హరీష్ రావు, కేటీఆర్లను ముందుకు పెట్టి సభలో పోరాటం చేయిస్తున్నారని భావిస్తున్నారు. ఇరిగేషన్ అంశాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై అసెంబ్లీలో నేరుగా ఎదురుదాడి చేయటం ప్రస్తుతం రిస్క్ అని కేసీఆర్ భావిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం ముందు తన పాత ప్రసంగ శైలి పనిచేయకపోతే అది పార్టీ క్యాడర్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందన్న భయం కూడా ఉండవచ్చు. కేసీఆర్
కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవటం బీఆర్ఎస్ కు ప్రతికూల సంకేతంగా మారుతోంది. ప్రజలు ఇచ్చిన విపక్ష బాధ్యతను ఆయన నిర్వర్తించడం లేదని కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి పదే పదే ఆహ్వానిస్తున్నా కేసీఆర్ మౌనం వహించడం ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆయనకు గౌరవం లేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి ఆహ్వానం ఒక రాజకీయ ఎత్తుగడ. దానికి సరైన కౌంటర్ ఇవ్వలేకపోవటం బీఆర్ఎస్ వైఫల్యం. అసెంబ్లీ వేదికగా కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడి అధికార పక్షం నోరు మూయించాలని కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ఈ రాజకీయ ఒత్తిడిని స్పష్టంగా చూపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఎప్పుడు మౌనం విడుతారు? అసెంబ్లీ వేదికగా ప్రత్యక్ష పోరుకు ఎప్పుడు సిద్ధం అవుతారు? తెలంగాణ రాజకీయాల్లో ఈ ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైకే అవుట్లుక్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్.